అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ ఇరాన్ ఒక బిగ్ షాకింగ్ వీడియోను ఫోటోలను రిలీజ్ చేసింది. రీసెంట్గా అమెరికా జరిపినటువంటి అటాక్ సమయంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గగనతలంలోనే కూల్చివేసిన అమెరికన్ ఫైటర్ జెట్స్ అత్యాధునిక డ్రోన్ల శకలాలను ఇరాన్ తన అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్లలో ప్రదర్శనకు ఉంచింది. ఇక ప్రదర్శించిన ఈ శకలాల్లో అమెరికా ఎయిర్ ఫోర్స్ కి చెందినటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ F-15E స్ట్రైక్ ఈగల్ శకలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ రిలీజ్ చేసినటువంటి ఫోటోలలో ఈ వార్ ప్లాన్ ఫ్యూలేజ్ అంటే విమానం మెయిన్ బాడీ పార్ట్, దీంతో పాటుగా పైలట్ ప్రాణాలు కాపాడే ACS-2 ఎజెక్షన్ సీట్ స్పష్టంగా కనిపిస్తుండడంతో అమెరికా డిఫెన్స్ వర్గాలు తీవ్రంగా షాక్కి గురయ్యాయి. వీటితో పాటుగా ఇజ్రాయెల్కు చెందినటువంటి అత్యాధునిక హార్మోస్ డ్రోన్ శిథిలాలు కూడా ఈ ఎగ్జిబిషన్లో కనిపించాయి. ఇరాన్ సైనిక దళాలు ఈ కీల్చివేసినటువంటి మిలిటరీ పరికరాలను ఒక రహస్య భూగర్భ గదిలో లేదా అండర్ గ్రౌండ్ బంకర్లో ప్రదర్శించినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రదర్శనలో భాగంగా కేవలం F-15E ఫైటర్ జెట్ మాత్రమే కాకుండా అమెరికా మిలిటరీకి చెందినటువంటి మోస్ట్ అడ్వాన్స్డ్ అటాక్డ్ డ్రోన్లు అయినటువంటి MQ-1 అలాగే ప్రీడియేటర్ MQ-9 అలాగే రిపేర్ డ్రోన్ల శకలాలు కూడా చాలా లైవ్గా కనిపించాయి. అమెరికా ఆర్మీకి సంబంధించినటువంటి MQ-1 మోడల్లో అత్యంత పవర్ఫుల్ వేరియంట్ అయిన MQ-1C గ్రే ఈగల్ డ్రోన్ కూడా తమ మిసైల్స్ దాడిలో కూలిపోయిందంటూ ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది. ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ దెబ్బకు నేలకొల్లినటువంటి ఈ ఫైటర్ జెట్స్ డ్రోన్స్ అన్నిటి కూడా ఒకే చోట వరుసగా ప్రదర్శించి తమ ఎయిర్ డిఫెన్స్ పవర్ ఏ స్థాయిలో ఉందో ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేసింది. ఇరాన్ తమ వద్ద ఉన్నటువంటి మిసైల్స్తో కూల్చివేసినట్టుగా చెప్తున్నటువంటి ఈ F-15E స్ట్రైక్ ఈగల్ జెట్ సాధారణమైనది కాదు. ఇది యూకేలోని ప్రముఖ RAF లేకిన్ హీత్ బేస్లో ఉన్నటువంటి అమెరికాకు చెందిన 48వ ఫైటర్ స్క్వాడ్రాన్కు చెందినటువంటి విమానంగా గుర్తింపు లభించింది. మిడిల్ ఈస్ట్లో అమెరికా చేపట్టినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ మిషన్లో భాగంగా ARF లేకిన్ హీత్ బేస్ తన వద్ద ఉన్నటువంటి F-15E స్ట్రైక్ ఈగల్స్ అలాగే అత్యాధునిక F-35A లైట్నింగ్ 2 ఫైటర్ జెట్తో సహా సగానికి పైగా యుద్ధ విమానాలను గల్ఫ్ రీజియన్కు పంపించింది. ఇక అంతటి హైటెక్ విమానాన్ని కూడా తమ మిసైల్స్తో ఇరాన్ టార్గెట్ చేసి కూల్చివేయడం ఇప్పుడు గ్లోబల్ మిలిటరీ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ శకలాలను ఎగ్జిబిట్ చేయడం వెనుక ఉన్నటువంటి ఇరాన్ ఒక పెద్ద మైండ్ గేమ్ను, వార్ స్ట్రాటజీని రన్ చేస్తోందంటూ డిఫెన్స్ ఎక్స్పర్ట్ విశ్లేషిస్తున్నారు. అమెరికా తన వెపన్ టెక్నాలజీ ప్రపంచంలోనే ఇక నంబర్ 1 అయి క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి వేళ ఇక వారి మెయిన్ ఫైటర్ జెట్స్, మిలిటరీ డ్రోన్స్ శకలాలను కూడా ఇలా పబ్లిక్గా చూపించడం ద్వారా ఇరాన్ తన సైనిక బలాన్ని, గగనతల రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి ప్రదర్శించింది. ఇది ఒక రకంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు సైతం ఇరాన్ ఇస్తున్నటువంటి డైరెక్ట్ వార్నింగ్గా మారిపోయింది. ఒకవేళ అమెరికా గనక మళ్ళీ డైరెక్ట్ అటాక్స్కి దిగితే వారి వద్ద ఉన్నటువంటి అత్యాధునిక జెట్లను కూడా ఇలాగే కూల్చివేస్తామంటూ ఇరాన్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టయింది. ఇక ఈ డెవలప్మెంట్స్ వల్ల మిడిల్ ఈస్ట్లో టెన్షన్ మరింత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన మిలిటరీ నష్టాలను, యుద్ధ విమానం కూల్చిపోయినటువంటి విషయాన్ని అధికారికంగా ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు వేచి చూడాల్సి ఉంది. అయితే ఇరాన్ మాత్రం కూలిపోయినటువంటి విమాన భాగాలు, ఎజెక్షన్ సీట్లు, డ్రోన్ల సీరియల్ నంబర్లతో పాటుగా ఇక ఆధారాలను బయటపెట్టడంతో అమెరికా ఎయిర్ ఫోర్స్ తీవ్ర డిఫెన్స్లో పడిపోయింది. ఇక ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇరాన్, అమెరికా మధ్య ఎలాంటి యుద్ధ పరిణామాలకు దారితీస్తాయో అంటూ అంతర్జాతీయ సమాజం ఇక తీవ్ర ఆందోళన చెందుతోంది.